దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుదాం. అప్పుడతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకునవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. రైట్, యు సీ దిస్ realm. అనేక సార్లు మనం దీన్ని ధ్యానించాం. ఇక్కడ కనబడని ఒక లోకము గురించి ఈ దూత చెప్తుంది. అసలు దూత కనబడమే ఒక అద్భుతం. ఇంకా వివరణతో చెప్తుంది అన్నమాట. కనబడని లోకము గురించి ఎంత వివరణగా చెప్తుందంటే, నేను 21 రోజులు నన్ను ఆ పారసీకుల రాజు ఆపేశాడు. పారసీకుల రాజ్యం ఏంటి? పర్షియా అంటే ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. మరి పైన ఆపడం ఏంటి? చాలామంది దేవుడు ఉన్నాడా, పరలోకం ఉందా డౌట్ పడుతూ ఉంటారు. ఇది అంత రియాలిటీయో చూడండి. మరి అపవాది రాజ్యము, అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క మనుషులు కూడా రియాలిటీగా ఈ దూత వచ్చి చెప్తుంది. మరి విశ్వాసంతో మీరు అనేక మంది అనేక విషయాలు చూశారు కాబట్టి, బైబిల్ నిజమని నమ్ముతున్నారు కాబట్టి ఇది కూడా నిజమని నమ్ముతారు. సో మరి కొంతమంది అంటారు, మరి కొత్త నిబంధనలో ఈ యుద్ధం అవసరమా? ఎందుకంటే మనలో ఆల్రెడీ ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఈ యుద్ధం అవసరమా? ఎఫ్ఎస్సీకి వెళ్దాం ఒక్కసారి. లెట్స్ టేక్ ఎ బ్రేక్ హియర్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. ఎఫ్ఎస్సీలో 6వ అధ్యాయం 12లో, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. అంటే కొత్త నిబంధనలో ప్రార్థన చేస్తే అదొక పోరాటం. ఏం జరుగుతుంది ఆ లోకంలో అని దానియేలుకు వివరించినటువంటి అదే దూత లేక పరిశుద్ధాత్ముడు పౌలుకు కూడా చెప్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఏం జరుగుతుందో తెలుసా పౌలు? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. అంటే వీళ్ళకి ర్యాంక్స్, క్యాడర్స్ ఉన్నాయన్నమాట. మరి కొత్త నిబంధనలో కూడా ఏమంటున్నాడు? పోరాటం. ప్రేయర్ ఈజ్ లైక్ అ బ్యాటిల్. వై ప్రేయర్ ఈజ్ అ బ్యాటిల్? మనకు తెలియదు ఏం జరుగుతుందో అనేది. ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. మరి కొత్త నిబంధనలో వివరిస్తున్నాడు. అంటే పాత నిబంధనలో దానియేలు ప్రార్థనే కాదు, కొత్త నిబంధనలో మనం ప్రార్థించగా కూడా ఏం జరుగుతున్నాయంట? పోరాటాలు. చూడండి, ఇక్కడ శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, అంటే వీళ్ళలో ర్యాంక్స్ ఉన్నాయి. ప్రైమ్ పీపుల్ అన్నమాట, హై పీపుల్, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుల. గుర్తుపెట్టుకోండి, లోకనాథులు అంటే నీవు అనుకోవచ్చు, ఈ భూమిని సృష్టించింది, ఈ భూమికి మరి దేవుడే ఇంకా లోకనాథుడు, అవునా కదా? అయితే కొంతకాలం ఆయన ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించాడు. అయితే ఆయన కొత్త నిబంధనలో మళ్ళా పూర్తి అధికారం ఆయనకు వచ్చేసింది. మరి పాత నిబంధనలో కూడా దేవుడే కంట్రోల్లో ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. అయినప్పటికీ వాడికి ఇచ్చాడు. ఎందుకు ఇవన్నీ చేశాడు దేవుడు అంటే, నీకు పక్కన చెప్పు, నీ ట్రైనింగ్ కోసమే అనండి. టు ట్రైన్ యూ. అసలు వీళ్ళందరూ ఎలా చేయబడ్డారు? ఎవరి కోసం చేయబడ్డారు? చూద్దాం అవి కూడా. దేవుడు సో ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసు. చూడండి, నీ టీవీ కానీ ఏదన్నా రిపేర్ అయిపోతే మళ్ళీ ఆ కంపెనీకి ఇస్తే వాడు చక్కగా రిపేర్ చేసి కొత్త టీవీలోకి ఇచ్చేస్తాడు మళ్ళీ నీకు పార్టేసి. గో టు ద క్రియేటర్. ఓకే, రైట్. నౌ ఫర్ వి రెస్ట్ నాట్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ బై ప్రిన్సిపాలిటీస్, పవర్స్, ద రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్, అగైన్స్ట్ స్పిరిచువల్ వికెడ్నెస్ ఇన్ హై ప్లేసెస్. ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నామంట. ఇంతకుముందు ప్రార్థించినప్పుడు పోరాడుతున్నారు, కానీ ఇప్పుడు మీరు ఉపవాస కాలంలో తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. అంటే ఒక రకంగా విజయవంతమైన పోరాటం చేస్తున్నారు. ఒక రకంగా విజయము ఈరోజో రేపో ఎల్లుండో 21 రోజు 23వ రోజు ఉపవాసం ఉండే 10వ రోజు 12వ రోజు చాలామంది చూస్తారు. యూ విల్ సీ ద బ్యాటిల్ ఈస్ బీయింగ్ ఇంటెన్సిఫైడ్. అన్ ఇంటెన్స్ బ్యాటిల్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఇది ఈ కాలంలో ఉండాలనే లేదు. ఇది ఒక ట్రెడిషన్గా నడుస్తుంది. ఇది మంచి ట్రెడిషన్, చాలా గుడ్ ట్రెడిషన్స్. కొన్నిసార్లు కొన్ని నీ తల్లికి ఇవ్వాల్సింది కోర్బా అనేటువంటివి
కొంచెము అవి ట్విస్ట్ చేసినా కానీ ఈ ట్రెడిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ట్రెడిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ ఆశీర్వాదము మీ జీవితంలో ఒక భాగముగా అయిపోతుంది. అవునా కదా? పౌలు అన్నాడా లేదా? తను దాన్ని ఒక అలవాటుగా చేసుకున్నాడు. చాలు, ఫోకస్. అవునా కదా? నీ వయసు పెరిగినప్పుడు దానియేలులాగా. సో దెర్ ఆర్ ఫాస్టింగ్స్ విచ్ కెన్ ఇంక్రీజ్ యువర్ ఫోకస్. అంటే మనకు తెలియకుండా ఎంత గొప్ప యుద్ధాలు జరుగుతున్నాయో చూడండి. మీకు తెలియదు, చాలామందికి 50, 60, 70, 90% రోడ్డు క్లియర్ అయిపోయి ఉందేమో ఈ 10-15 రోజుల్లో. సో ఆపొద్దు, పక్కన వాళ్ళతో చెప్పండి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలామందికి తెలియదు. 10 రోజులైనా ఏం తెలియట్లేదు, 11 రోజులైనా తెలియట్లేదు. ఏమో ఆకలి బాధ, ప్రేయర్ చేస్తున్నా ఎక్కడేసిన గొంగలు అలాగే ఉంది, ఏది మారలేదు, అంతా అలాగే ఉంది. వింటున్నాడా? నేను చేయడం అవసరమా అనుకుంటున్నావేమో. నీకు తెలియదు, ఈ ఆత్మల లోకంలో తీవ్ర విజయవంతమైన పోరాటం జరుగుతుంది. ఏ పోరాటం జరుగుతుంది? విక్టోరియస్ బ్యాటిల్స్ ఆర్ హ్యాపెనింగ్. యు సీ దట్ నౌ. యు ఆర్ యాక్సలరేటింగ్ the time to receive your promises. నీ వాగ్దానాలను నెరవేర్చుకోవడానికి సమయాన్ని దగ్గర చేసుకుంటున్నావు నువ్వు. రైట్? సో దీస్ ఆర్ హ్యాపెనింగ్. ఎఫెసీలో 1:21 చూద్దాం. యు సీ ద ర్యాంక్స్ దేర్. రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే. ఇజ్రాయేలీలు యేసుప్రభు వారు దయ్యాలు వెలగొడుతుంటే వాళ్ళకు ఒక మంచి పేరు తెలుసు, పవర్ఫుల్ నేమ్. ఏం పేరు అది? ద నేమ్ ఇస్ బయల్జెబూబ్. ఫరో ఈజ్ అ స్పిరిట్. బయల్జెబూబ్ వాళ్ళకి తెలుసు అంతా. అక్కడ ఉన్నటువంటి సేవకులకు తెలుసు, విశ్వాసులకు తెలుసు. వాడు అక్కడ ఆ ప్రాంతమునకు ఉండేటువంటి అధిపతి, ఆ లోకానికి, మేబీ ఇజ్రాయెల్ లోకానికి చుట్టుపక్కల. వీ విల్ సీ సమ్ మోర్ థింగ్స్. ఆ నామము కంటే మరి యేసయ్యకి గొప్ప నామం వచ్చిందంట. యు సీ దట్ నౌ. అంటే అలాగని ఆయన పేరేమైనా తగ్గిపోయిందా? లేదు, ఆయన పేరు అలాగే ఉంది ఆ లోకంలో. నీకు నాకు ట్రైనింగ్ కోసం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి. మనం ఇక్కడే చదువుకోవాలా, ఇక్కడే మనము టెస్ట్ రాయాలా, ఉద్యోగం చేయాలా, పాస్ అవ్వాలా, ఇవన్నీ అనుకుంటాం. నో నో నో, దట్స్ ద రియల్ థింగ్స్. అవన్నీ కూడా బైబిల్లో రాశాడు. సో దెర్ ఆర్ ర్యాంక్స్. యుగము కంటే పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా ఆయన వెళ్ళాడంట. ఈరోజు మీరు ఏవేవైతే మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయో ఈ సమయంలో వాటికంట హెచ్చుగా వెళ్ళబోతున్నారు. యు గోయింగ్ టు రైజ్ అబౌవ్ దోస్ డీమోన్స్ దట్ ఆర్ స్టాపింగ్ యూ. ఎవరెవరైతే ఎన్ని రకాలుగా ఆపుతున్నారో నేను పైకి వెళ్ళకుండా, అనేక విషయాల్లో, ఆర్థికంగా, ఆరోగ్యంగా, పరిశుద్ధతలో, నీతిలో, ఎక్కడెక్కడ నువ్వు ఎదగలేకపోతున్నావో ఈరోజు ఆ యొక్క ఆటంకముల కంటే పైగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. యు గోయింగ్ టు రైజ్ అబౌవ్ యువర్ డెత్స్, యువర్ సిక్నెస్, యువర్ పెయిన్, యువర్ వీక్నెస్, యువర్ ఎడిక్షన్స్. నీ బలహీనతలను జయించి చాలామంది పైకి ఎదగబోతున్నారు ఈరోజు. అబ్బో ఇది మానలేకపోతున్నానండి, ఇది చేయలేకపోతున్నానండి, ఇది నేను దీన్ని జయించలేకపోతున్నానంటే ఈ టైంలో, ఈ ఫోకస్ టైంలో యూ విల్ రైజ్ అబౌవ్. ఆల్రెడీ చాలామంది ఎదిగారేమో ఇందులో. అందుకే ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క యుద్ధాన్ని, మీ తీవ్రతను ఆపొద్దు. డోంట్ స్టాప్. దానియేలుకి తెలియదు కానీ కంటిన్యూ చేస్తున్నాడు. 21 రోజా, 24 రోజా, 5వ రోజా కంటిన్యూ చేస్తున్నాడు. అసలు ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడంటే అతనికి ఫస్ట్ కొంచెం బాధ కూడా వేసింది, దేని విషయమో ఆలస్యము కూడా అయింది. ఇంకా అంటే అతను చేసిన ప్రార్థనకి మేబీ టైం తగ్గిపోయింది అనుకున్నాడేమో. ఈ 70 సంవత్సరాలు 40 అవుతుందేమో. కానీ తర్వాత తెలిసిందేమో లేదు, నువ్వు అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. సో సమ్ టైమ్స్ యూ నీడ్ టు వెయిట్. లెట్స్ రీడ్ కొలొస్సియన్స్ 1:16. కొలస్సీలు 1:16. ఆకాశమందున్నవియు ఆకాశమందున్నవియు. ఇందాక మనం ఏం చూసాము? ఈ లోకనాథులు ఎక్కడున్నారంట? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములు, ప్రధానులు, అధిపతులు, లోకనాథులు ఆకాశమండలం ఉన్న సమూహములతో చేస్తామంట. అయితే ఇవన్నిటిని ఎవరు చేశారు? ఇవి మనకు లొంగుతాయా? లెట్ us see the system. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. ఇవి ఆకాశమందున్నవి, ఇవి దృశ్యమైనవా అదృశ్యమైనవా?
అదృశ్యమైనవి. అయితే ఆకాశమందున్నవి అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను. ఎలా అనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను. అంటే వాటన్నిటికీ తెలుసు మనల్ని సృష్టించిన సృష్టికర్త ఈ భూలోకానికి వస్తున్నాడు ఏంటి అని. ఓకే, సో ఒకవేళ సైతానుడు ఆయనతో యుద్ధము చేయాలనుకున్నా కానీ వాడికి తెలుసు ఈయనేంటి మనకంట దూతల కంటే తక్కువ ర్యాంకులో వచ్చాడు ఈ భూలోకానికి. అందుకే ఆ సమాధుల దగ్గర ఉన్నప్పుడు పరిగెత్తుకుండా వచ్చి కాళ్ళ దగ్గర పడిపోయిందా లేదా, అయ్యా నువ్వు సృష్టించావు, నువ్వు ఎక్కడ పొమ్మంటావు మమ్మల్ని అడిగాను. అందు ముందే అది యుద్ధం లేదు ఏమీ లేదు, పందులో పొమ్మంటావంటే ఆ సెలవు ఇచ్చాడు, జుమ్మని వెళ్ళిపోయాయి పందుల్లోకి. సో దే నో దర్ క్రియేటర్, దే నో దర్ మాస్టర్, రైట్. వాళ్ళ మాస్టర్ బయల్జబాబా, లేకపోతే ఈయన, ఎందుకంటే ఈయన బయల్జబాబుని ఏం చేశాడు, బంధించేశాడు. దాని సృష్టికర్త తన ఆత్మ నీలో పెట్టాడు. ద క్రియేటర్ ఆఫ్ ద డీమన్ హస్ పుట్ హిస్ స్పిరిట్ ఇన్ యు. సో ఈ ఫాస్టింగ్ టైంలో ఏంటంటే ఈ జ్ఞానం పెరిగి యూ విల్ నో హూ యు ఆర్, వాట్ యు ఆర్. మీరు కూడా మీ ఆత్మలో మీ స్థానాన్ని పెంచుకుంటారు. యువర్ ర్యాంక్స్ విల్ గో హై. ప్రభు, ఈ వారం నీ దూతల యొక్క సహాయాన్ని నేను చూడాలా, ఒక మార్గము సరళము చేయాలి నాయన. ఇదిగో నాతో ఉన్నాను, నాకు బలాన్ని ఇవ్వాలా, ఒక బలహీనత పోయి అది బలముగా మారాలి నాయన. గివ్ మీ పవర్ ఇన్ దట్ ఏరియా. ఓపెన్ మై వూమ్, నా గర్భాన్ని తెరువు. డూ ఎ మిరకల్ లార్డ్, ఓపెన్, క్లియర్ దట్ వే. నీ సన్నిధి నాతో ఉన్నది అని తెలియడం కోసము ఐ వాంట్ టు సీ 2 miracles that angels did for me, oh Lord. Let them see this demonstration. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.